హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ముగ్గురు ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి కూర్చుంటారు. తారా ఏం ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాలి అని మెనూ కార్డ్ చూస్తూ ఉంటుంది. నక్షత్ర సైలెంట్ గా కూర్చొని ఉంటుంది. చందు మెల్లిగా నక్షత్ర చెయ్యి పట్టుకొని, ఏంటి ఈ సైలెన్స్, ఏమైనా మాట్లాడొచ్చుగా అన్నాడు. నక్షత్ర చిన్నగా నవ్వి, ఏంటో బావా, మైండ్ అంతా చాలా గజిబిజిగా అనిపిస్తుంది అంది. చందు తన చేతిని ప్రెస్ చేస్తూ, నీకు ఆల్రెడీ చెప్పాను కదా నక్షత్ర, ఇంకా ఆ విషయాలన్నీ ఆలోచించుకో అని, వదిలేయ్, బీ ఫ్రీ అన్నాడు. నక్షత్ర, నేను కూడా వదిలేయాలి అని చాలా ట్రై చేస్తున్నాను బావా, కానీ ఆలోచనలు వస్తూనే ఉన్నాయి, ఏం చేయను చెప్పు అంది. మైండ్లో నుండి అంతా తీసేయాలి అని ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ మనసులో భయం మాత్రం తీసేయలేకపోతున్నాను బావా అంటుంది. చందు ఏదో చెప్పేలోపే తారా, బావా నాకు బ్లాక్ ఫారెస్ట్ కావాలి అంటుంది. చందు తారా వైపు తిరిగి తన చేతిలోని మెనూ కార్డు తీసుకొని, అలాగేరా అని నక్షత్ర వైపు తిరిగి, నీకు ఏం ఆర్డర్ ఇచ్చేది నక్షత్ర అంటాడు. నక్షత్ర, ఏదో ఒకటి బావా, నీకేది నచ్చితే అదే ఆర్డర్ ఇవ్వు అంది. చందు తన మైండ్ని డైవర్ట్ చెయ్యాలి అని, అమ్మో ఐస్ క్రీంలలో ఏది బాగుంటుంది అని నాకు పెద్దగా తెలీదు, నువ్వే చూసి మంచి ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇవ్వు అంటూ మెనూ కార్డ్ నక్షత్ర చేతిలో పెడతాడు. నక్షత్ర ఆ మెనూ కార్డులో చూస్తూ ఉంటుంది. తను మళ్ళీ కొంచెం సేపటికి తలెత్తి చందుతో ఏదో మాట్లాడబోతుండగా, చందు, ఓయ్ ఏంటి ఇంతసేపు చూస్తున్నా అన్నాడు. నక్షత్ర, మెనూ చూడాలి కదా బావా, నిన్నే చూడమంటే నువ్వు నన్ను సెలెక్ట్ చేయమని చెప్పావు, మరి సెలెక్ట్ చేయాలి కదా అంటుంది. చందు చిన్నగా నవ్వి, సర్లే చెయ్యి అంటాడు. నక్షత్ర మెనూ కార్డులోకి చూస్తూ మళ్ళీ చందు వైపు తిరిగి, బావా నీకు హనీమూన్ ఓకేనా అంటుంది. చందు చిన్నగా, ఇప్పటికిప్పుడంటే కొంచెం కష్టం నక్షత్ర, నీ ఎగ్జామ్స్ అయ్యాక ప్లాన్ చేద్దాంలే అన్నాడు. నక్షత్రకి అర్థం కాక చూసి మళ్ళీ తను ఏం చెప్పాడో అర్థమయ్యి తన భుజం మీద గిచ్చి, నేను చెప్పింది ఐస్ క్రీమ్ గురించి బావా, అయినా చిన్నపిల్ల ముందు ఏంటి నువ్వు అంది. చందు హస్కీగా నవ్వుతూ, అలాంటి ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది అని నాకేం తెలుసు చెప్పు, అయినా హనీమూన్ ఐస్ క్రీమ్ అంటున్నావు అంటే ఇద్దరం కలిసి తినాలేమో, మరి ఇద్దరం కలిసి తిందామా అంటాడు. నక్షత్ర తన కాళ్ళను తొక్కి చిన్నగా, బావా ఏంటి నువ్వు, తారా ఇక్కడే ఉంది, తను వింటే ఏమనుకుంటుంది చెప్పు అంది. చందు ఏమీ అనుకోదు అని అన్నాడు. నక్షత్ర, పో బావా అంటుంది. అప్పుడే బేరర్ వచ్చి ఆర్డర్ అడగడంతో నక్షత్ర ఇంక నార్మల్ అయ్యి ఆర్డర్ ఇస్తుంది. బేరర్ వెళ్ళిపోతాడు. నక్షత్ర ఇంక నార్మల్ గా తారాతో మాట్లాడుతూ ఉంటుంది. తన వైపు చూస్తూ ఉన్న చందు మనసులో, అమ్మయ్యా ఏదో ఒకటి మాట్లాడి తన మైండ్ని డైవర్ట్ చేశాను, ఇంకాసేపు తన ఆత్మ గురించి కానీ ఆ యాక్సిడెంట్ గురించి కానీ ఆలోచించదు, ప్రస్తుతానికి ఇది చాలు అనుకుంటాడు. కొంచెం సేపటికి బేరర్ ఆర్డర్ ఇచ్చిన ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చి వాళ్ళ ముందు పెట్టేసి వెళ్ళిపోతాడు. ముగ్గురు ఐస్ క్రీమ్ తినటం మొదలు పెడతారు. చందు నక్షత్ర వైపు చూస్తూ తను ఏమీ ఆలోచించకుండా చాలా నార్మల్ గా ఐస్ క్రీమ్ తింటూ ఉండటం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు. వాళ్ళు తింటూ ఉండగా మధ్యలో తారా, అక్క నాకు ఒక డౌట్ అంది. నక్షత్ర తన వైపుకు తిరిగి, ఏంట్రా నీ డౌట్ అంది. తారా ఐస్ క్రీమ్ తింటూ, దెయ్యాలు నిజంగా ఉంటాయి అక్క అంది. అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న నక్షత్రకి ఆ క్వశ్చన్ వినగానే మళ్ళీ ఛాయా గురించి ఆలోచనలు మొదలవుతాయి. చందు తల పట్టుకొని మనసులో, అబ్బా ఎంత కష్టపడి తన మైండ్ డైవర్ట్ చేశాను, ఇప్పుడు మళ్ళీ ఆ విషయాల గురించి ఆలోచిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. తారా, చెప్పు అక్క అంటూ నక్షత్ర భుజం పట్టుకొని కుదుపుతుంది. ఆలోచనలో ఉన్న నక్షత్ర ఉలిక్కిపడి తన వైపు చూసి అది అది అంటూ ఏం చెప్పాలో అర్థం కాక చందు వైపు చూస్తుంది. చందు, తారా దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో దెయ్యాలు ఉన్నాయి అన్నది కూడా అంతే నిజం, కానీ ఒకటి, దేవుడు గాని దెయ్యాలకు గాని ఒక రూపం అంటూ ఉండదు అంతే, అయినా ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. తారా, అంటే మేం స్కూల్లో జరగబోయే యాన్యువల్ డేకి ఒక డ్రామా చేస్తున్నాము, అందులో దెయ్యం పాత్ర ఉంది, అందుకే అడిగాను అంది. చందు అని నక్షత్ర వైపు చూస్తాడు. నక్షత్ర ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. చందు తన చేతిని పట్టుకుంటూ, ఏంటి నక్షత్ర, మళ్ళీ ఆ విషయాల గురించి ఆలోచిస్తున్నావా అన్నాడు. నక్షత్ర బాధగా చందు వైపు చూస్తుంది. చందు, నీకు చెప్పాను కదా నక్షత్ర, అంతగా ఆలోచించుకో అని, ముందు నువ్వు ఐస్ క్రీమ్ తిను,
నువ్వు కానీ ఇప్పుడు ఇలా ఆలోచిస్తూ కూర్చున్నావు అంటే నేను వెంటనే వెళ్ళిపోతాను అంటాడు. నక్షత్ర బాధగా చూసి, లేదు బావా, నేను ఆలోచించను, నార్మల్గానే తింటాను, నువ్వు కూడా తిను అంటుంది. చందు, అయితే తిను అని ఐస్ క్రీమ్ స్పూన్తో తీసి నక్షత్ర నోటికి అందిస్తాడు. నక్షత్ర చిన్నగా నవ్వి ఐస్ క్రీమ్ అందుకొని తింటూ ఉంటుంది. చందు కూడా ఇంక నార్మల్గా తింటూ ఉంటాడు. ముగ్గురు తినడం పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి చేరుకునేసరికి బాగా పొద్దుపోవడంతో తారాకు నిద్ర వస్తూ ఉంటుంది. నక్షత్ర తారాని రూమ్లోకి తీసుకుని వెళ్ళి తనను పడుకోబెట్టి దుప్పటి కప్పి బయటికి రావడానికి లేబోతుంది. తారా వెంటనే నక్షత్ర చేయి పట్టుకొని, అక్క ఇక్కడే ఉండక్క, బయటకు వెళ్ళకు అంటుంది. నక్షత్ర ముందుకు వంగి తారా తల నిమురుతూ, ఏంటి తారా, ఇక్కడే ఉంటానుగా, ఎందుకలా అంటున్నావు అంది. తారా, నాకు కొంచెం భయంగా ఉంది, నువ్విప్పుడు ఎక్కడికి వెళ్ళిపోకు అంది. నక్షత్ర, ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ ఉందిరా, తీసుకొని రావాలి అంది. తారా, ప్లీజ్ అక్క, నేను నిద్రపోయే వరకు ఇక్కడే ఉండు, ప్లీజ్, వాటర్ ఏం వద్దులే అంటుంది. నక్షత్ర చిన్నగా నవ్వి వచ్చి తన పక్కన పడుకొని, సర్లే, నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వు నిద్రపో అంటుంది. తారా నక్షత్ర చుట్టూ చేయి వేసి పట్టుకొని పడుకుని ఉంటుంది. నక్షత్ర తన భుజం మీద తడుతూ కొంచెం సేపటికి తను కూడా నిద్రలోకి జారుకుంటుంది. చందు తన రూమ్లోకి వచ్చి ఆ రోజు ఆఫీస్కి వెళ్ళకపోవడంతో పెండింగ్ వర్క్ చాలా వచ్చి ఉంటుంది అనుకొని మెయిల్ చెక్ చేయడానికి తన ల్యాప్టాప్ చేతిలోకి తీసుకొని బెడ్ మీద కూర్చొని ఓపెన్ చేస్తాడు. తను అలాగే కూర్చొని మెయిల్ చెక్ చేస్తూ ఉంటాడు. కొంచెం సేపటికి అక్కడికి గాలి హోరుగా పెరుగుతుంది. కిటికీలు డబడబా కొట్టుకుంటూ ఉంటాయి. ఆ సౌండ్కి చందు డిస్టర్బ్ అయ్యి అటువైపు చూసి, ఏంటి క్లైమేట్ చూస్తుంటే వర్షం పడేటట్లుగా ఉంది అనుకొని లేచి వెళ్లి కిటికీలు క్లోజ్ చేసి వచ్చి కూర్చుని మళ్ళీ పని మొదలు పెడతాడు. కొంచెం సేపటికి మళ్ళీ కిటికీలు డబడబా అని కొట్టుకుంటూ శబ్దం వస్తుంది. ఈసారి ఇంకా గట్టిగా శబ్దం వస్తుంది. చందు ఆ కిటికీ వైపు చూస్తూ, ఇందాకే కదా క్లోజ్ చేశాను, మళ్ళీ ఓపెన్ అయ్యా ఏంటి అనుకొని లేచి ముందుకు వచ్చి కిటికీలు పట్టుకుంటాడు. బయట అప్పటికే చినుకులు పట్టం మొదలై ఉంటుంది. చందు కిటికీలు క్లోజ్ చేసి గడి పెట్టి వచ్చి కూర్చుంటాడు. వర్షం హోరున పట్టం మొదలవుతుంది. వర్షంతో పాటు పిడుగులు కూడా పడుతూ ఉంటాయి. సడన్ గా కరెంటు పోతుంది. చందు, అబ్బా, ఈ వర్షాకాలం వస్తే చాలు, కరెంటు ఉండదు అనుకుని ల్యాప్టాప్ వైపు చూస్తూ ఉంటాడు. ల్యాప్టాప్ లో ఛార్జింగ్ అయిపోయి ఉండటంతో, అబ్బా, ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను, పెట్టు ఉంటే బాగున్ను అనుకుంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాడు. మొత్తం గది చీకటిగా ఉంటుంది. చందు ఏం చేయాలో తోచక కూర్చుని ఉంటాడు. కొంచెంసేపటికి మళ్ళీ కిటికీల శబ్దం వినపడటంతో అటు చూసి, ఏంటిది, ఇందాక గడియ పెట్టాను కదా అనుకొని లేచి వచ్చి కిటికీలు క్లోజ్ చేస్తాడు. తనకి కొంచెం దూరంగానే పిల్లి శరీరంలో ఆవహించి ఉన్న ఛాయ తన్ను చూస్తూ మనసులో, మొన్న యాక్సిడెంట్ నుండి తప్పించుకున్నావు, ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తా అని అనుకుంటూ ఉంటుంది. చంది కిటికీలు క్లోజ్ చేసి ముందుకు వస్తూ నేల మీద సామాన్లు ఉండటంతో తట్టుకొని పడబోయి బ్యాలెన్స్ చేసుకుని నిలబడి, ఇక్కడ చీకటిగా ఉండటంతో ఏమీ కనపడటం లేదు, క్యాండిల్ వెలిగించాలి అనుకొని నేల మీద తడుముతూ ముందుకు వచ్చి కబ్బోర్డ్లో ఉన్న క్యాండిల్ కోసం చేత్తో తడుముతూ ఉంటాడు. అక్కడే కబ్బోర్డ్లో మూత పెట్టి ఉన్న ఒక కిరోసిన్ డబ్బాకి చేయి తగిలి ఆ డబ్బా కింద పడి అందులో కిరోసిన్ అక్కడ కటన్ మీద పడుతుంది. కానీ తను అంతగా పట్టించుకోడు. తను మళ్ళీ పక్కగా చేతితో తడుముతూ క్యాండిల్ చేతికి తగలడంతో దాన్ని తీసి కింద పెట్టి మ్యాచ్ బాక్స్ తీసుకుని క్యాండిల్ వెలిగిస్తాడు. గదిలో కాస్త వెలుతురు రావడంతో చందు వచ్చి బెడ్ మీద కూర్చొని మనసులో, ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏంటో అనుకుంటూ వెనక వాలి కూర్చుంటాడు. అలానే మెల్లిగా నిద్రలోకి జారుకుంటాడు. ఆ సమయం కోసమే వేచి చూస్తూ ఉన్న పిల్లి శరీరంలో ఉన్న ఛాయ వెంటనే అక్కడి నుండి దుముకుతూ టేబుల్ మీదకి ఎక్కుతుంది. ఆ పిల్లి అక్కడి నుండి క్యాండిల్ దగ్గరికి వెళ్ళి దాన్ని మెల్లగా ముందుకు నెడుతూ టేబుల్ చివరికి తీసుకుని వచ్చి అక్కడ ఉన్న కటన్ కి నిప్పు అంటుకునేలా కటన్ మీదకి నెడుతుంది. అప్పటికే కిరోసిన్ అంటుకొని ఉండడంతో ఆ క్యాండిల్ పడగానే కటన్ కారడం మొదలయ్యి పెద్ద మంటగా అయ్యి ఆ మంట అంటుకున్న కటన్ పక్కన పెట్టి ఉన్న బుక్స్ కి అంటుకొని ఇంకా రూమ్ అంతా నిప్పు చేరుకుంటుంది. ఆ పిల్లి వచ్చిన దారి నుండి బయటకు వెళ్ళిపోతుంది. రూమ్ అంతా మంటలు అంటుకుంటాయి. నిద్రలో ఉన్న చందుకి సెగ్గా అనిపిస్తూ ఉండడంతో కళ్ళు తెరిచి చుట్టూ చూసి మొత్తం నిప్పు అంటుకొని ఉండడంతో షాక్ అవుతాడు. వెంటనే లేచి ముందుకు నడవాలి అని ముందుకు రాబోతుంటాడు. అప్పుడే అక్కడికి పక్కనే ఉన్న ఒక చెక్క టేబుల్ మంటతో తన ముందు పడుతుంది. చందు వెంటనే 2 అడుగులు వెనక్కి వేస్తాడు. తను బయటకు వెళ్లే దారి కోసం చూస్తూ ఉంటాడు.
కానీ రూమ్ అంతా మంటలు అంటుకొని ఉండడంతో ఎటు వెళ్లాలో అర్థం కాక చుట్టూ చూస్తూ ఉంటాడు. ఇక్కడ అప్పుడే దాహానికి నిద్రలేచిన నక్షత్ర తన పక్కన బాటిల్ లేకపోవడంతో లేచి తారని సరిగ్గా పడుకోబెట్టి హాల్లోకి వస్తుంది. అప్పటికే కరెంట్ వచ్చేస్తుంటుంది. తను నేరుగా కిచెన్ లోకి వెళ్లి వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగుతూ ఉండగా కాలుతున్న వాసన వచ్చి ఏంటి ఈ వాసన అనుకుని హాల్లోకి వచ్చి చుట్టూ చూస్తుంది. ఆ వాసన చందు గది నుండి వస్తూ ఉండటం గమనించి ఏదో జరుగుతుంది అని కంగారుగా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ చందు గది దగ్గరికి వచ్చి తలుపు తడుతుంది. చందు డోర్ శబ్దాన్ని వినిపించుకునే పరిస్థితిలో కూడా ఉండడు. నక్షత్ర కాస్త గట్టిగా డోర్ తడుతుంది. డోర్ గడి వేయకుండా ఓపెన్ లోనే ఉండడంతో డోర్ వెంటనే ఓపెన్ అవుతుంది. నక్షత్ర డోర్ ఓపెన్ చేయగానే లోపల మంటలు అంటుకొని ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి లోపలికి రాబోతుంది. తను రావడం చూసిన చందు నక్షత్ర లోపలికి రాకు అంటాడు. అక్కడ అన్ని వస్తువులు మంటకు అంటుకొని కింద పడిపోతూ ఉండడంతో నక్షత్ర కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. చందు డోర్ ఓపెన్ అవ్వడంతో బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఆ మంటలు తన పక్కన ఉన్న బెడ్కి అంటుకొని అక్కడంతా చాలా వేడిగా ఉంటుంది. చందుకి చాలా వేడిగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే నక్షత్ర ఏదో ఒకటి చెయ్యాలి అనుకొని అక్కడ బాత్రూంలో పైప్ పెట్టి ట్యాప్ ఆన్ చేసి వాటర్ పైప్ ని చందు రూమ్ దగ్గరికి తీసుకుని వచ్చి పైప్ తో గదిలో వాటర్ పోస్తుంది. చందు పక్కగానే బెడ్ కి మంట అంటుకుంటే ఉండడంతో ముందు ఆ బెడ్ మీద వాటర్ పోసి ఆ తర్వాత చందు మీద పోస్తుంది. అప్పటి వరకు చాలా వేడిగా అనిపిస్తూ ఉన్న చందుకి చల్లటి నీళ్లు ఒంటి మీద పడటంతో కాస్త తేలిగ్గా అనిపిస్తుంది. నక్షత్ర ఇంకా రూమ్ అంతా వాటర్ పోస్తుంది. మంటలన్నీ చల్లారిపోతాయి. మంటలన్నీ చల్లారిపోయిన తర్వాత నక్షత్ర ట్యాప్ ఆఫ్ చేసి అక్కడికి వచ్చి కంగారుగా లోపలికి వచ్చి బావా నీకేం కాలేదు కదా అంటుంది. చందు ఏమీ కాలేదు అని అడ్డంగా తల ఊపి మళ్ళీ భుజం దగ్గర మంట పెడుతూ ఉండడంతో భుజం వైపు చూసుకుంటాడు. అక్కడ భుజం మీద కొంచెం కాలి ఉంటుంది. నక్షత్ర తన భుజం వైపు చూసి కొంచెం బాగా కాలి ఉండడంతో బాధగా తన చేయి పట్టుకుని బయటకు తీసుకుని వస్తుంది. తన్ని బయటకు తీసుకుని వచ్చి సోఫాలో కూర్చోబెట్టి వెంటనే మెడికల్ కిట్ తీసుకుని వచ్చి తన భుజం మీద కాలిన చోట ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది. చందు తన వైపు చూస్తూ ఉంటాడు. నక్షత్రకి కళ్ళలో నీళ్లు ఆగకుండా వస్తూ ఉంటాయి. చందు చిన్నగా నవ్వి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. నక్షత్ర తన వైపు చూసి నీకు నవ్వు ఎలా వస్తుంది బావా, చూడు ఎలా కాలిందో అంటూ ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది. చందు అలానే నవ్వుతూ తన వైపు చూస్తూ ఉంటాడు. నక్షత్ర ఆయింట్మెంట్ పూయడం పూర్తి చేసి తన వైపు చూసి నాకు ఏడుపు వస్తుంటే నీకు నవ్వు వస్తుందా బావా అని అంటుంది. చందు తన రెండు చేతుల్ని పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టి నువ్వు నా వల్ల ఏడిస్తే నాకు బాధ కలుగుతుంది, కానీ నా కోసం ఏడుస్తుంటే ఎందుకు బాధ కలుగుతుంది చెప్పు, ఇంకా సంతోషం కలుగుతుంది. అయినా నువ్వు ఏడ్చే అంతగా ఏం జరిగింది అసలు అన్నాడు. నక్షత్ర ఏం జరిగిందా, ఇంత జరిగాక కూడా ఏం జరిగిందని ఎలా అడుగుతున్నావు బావా అంది. చందు ఏం జరిగింది, నాకేమీ అవ్వలేదు కదా ఇంకెందుకలా అంటున్నావు అన్నాడు. నక్షత్ర నీకేం జరగలేదు, కానీ ఒకవేళ ఏమైనా జరిగి ఉంటే అంటూ మళ్ళీ అసలు నీ రూమ్ లో మంటలు ఎలా అంటుకున్నాయి అంది. చందు ఒక క్షణం ఆలోచించి కరెంటు పోయి చీకటిగా ఉండటంతో క్యాండిల్ వెలిగించాను, మేబీ ఆ క్యాండిల్ వల్ల నిప్పు అంటుకొని ఉంటుందేమో అంటాడు. నక్షత్రకి ఏదో డౌట్ వచ్చి వెంటనే అక్కడి నుండి చందు రూమ్ దగ్గరికి వస్తుంది. చందు కూడా లేచి తన వెనకే లోపలికి వస్తాడు. నక్షత్ర లోపలికి వచ్చి ఒకసారి రూమ్ అంతా చుట్టూ చూస్తుంది. అప్పుడే తన కాలికి ఏదో తగలడంతో కిందకు చూసి అది కిరోసిన్ సీసా అవడంతో చేతిలోకి తీసుకుని దాని వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. అప్పుడే లోపలికి వచ్చిన చందు ఏమైంది నక్షత్ర అంటాడు. నక్షత్ర కిరోసిన్ సీసాని తనకు చూపిస్తూ బావా ఏంటిది అంది. చందు దాని వైపు చూసి కొంచెం స్మెల్ చూసి కిరోసిన్ డబ్బా అన్నాడు. నక్షత్ర ఇది నీ రూమ్ లో ఎందుకు ఉంది అంది. చందుకి అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. నక్షత్ర చెప్పు బావా, స్టోర్ రూమ్ లో పెట్టిన డబ్బా ఇది ఇక్కడికి ఎందుకు వచ్చింది, నాకు భయంగా ఉంది బావా, ఇది ఛాయా పనే అంది. చందు షాక్ అయ్యి అరే తారా ఏమైనా ఆడుకుంటూ తెచ్చిపెట్టిందేమో, దీనికి ఎందుకు ఛాయా చేసింది అంటున్నావు, అయినా మొన్న నీ ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ ఏం చెప్పారో మర్చిపోయావా, ఆత్మలకి స్పర్శ అనేది ఉండదు, ఇంకా అది స్టోర్ రూమ్ లో ఉన్న సీసాని నా రూమ్ లోకి ఎలా తీసుకొచ్చుంటుంది అన్నాడు. నక్షత్ర ఆలోచిస్తూ తను నాలోకి ఆవహించలేదు బావా, కానీ ఇంక ఎవరిలోకైనా ఆవహించి ఉండొచ్చు కదా అంది. అందులోకి మన నీ కార్కి పిల్లు అడ్డు వచ్చింది అని చెప్పావు, ఖచ్చితంగా ఇప్పుడు ఇది కూడా తన పని అయ్యే ఉండొచ్చు కదా, ఆ పిల్లిలోకి దూరి ఇలా చేసి ఉండొచ్చు కదా అంది. చందు తల పెట్టుకొని అబ్బా నక్షత్ర, కొన్ని రోజులు నువ్వు దెయ్యం సినిమాలు చూడడం ఆపే,
లేకపోతే ఇలాంటి విచిత్ర ఆలోచనలన్నీ వస్తూనే ఉంటాయి అంటాడు. నక్షత్ర, లేదు బావా, ఇది ఛాయ అక్క పనే, తానే ఇలా చేసింది అంది. చందు, సర్లే ఏదో ఒకటి, ఇప్పుడైతే అదంతా వదిలేయి, వెళ్ళి పడుకో అంటాడు. నక్షత్ర, కానీ బావా అంటుంది. చందు, ప్లీజ్ నక్షత్ర, ఆ ఛాయ వల్ల నాకేమవుతుందో నాకు తెలియదు, కానీ ఈ పిచ్చి ఆలోచనల వల్ల నీకేమవుతుందా అని నాకు కంగారుగా ఉంది. నువ్వు వెళ్ళి పడుకో, ఏదైనా ఉంటే రేపొద్దున చూసుకుందామన్నాడు. నక్షత్ర డల్గా ఓకే అన్నట్టు తల ఊపుతుంది. చందు, వెళ్ళి పడుకో, మళ్ళీ తారా లేచిందంటే కంగారు పడుతుంది అన్నాడు. నక్షత్ర ఓకే అన్నట్టు తల ఊపి చందు వైపు చూసి, నీ డ్రెస్ మొత్తం తడిచిపోయింది బావా, అందులోకి నీ రూమ్లో చాలా వరకు బట్టలు కాలిపోయి ఉంటాయి కదా, మరి ఎలా అంది. చందు, నేను నా డ్రెస్సెస్ కొన్ని మాత్రమే నా రూమ్లో పెట్టుకుని ఉన్నాను, మిగతావి ఇంకో రూమ్లో ఉన్న బీరువాలో పెట్టుకుని ఉన్నా. నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడే పడుకుంటాను, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు. నక్షత్ర డల్గా ఓకే అన్నట్టు తల ఊపి రూమ్లోకి వస్తుంది. చందు ఇంకో రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడే ఉన్న దివాన్ కాట్ మీద పడుకుంటాడు. తనకి భుజం మంటగా అనిపిస్తూ ఉండడంతో సైడ్కి తిరిగి పడుకొని కొంచెం సేపటి నిద్రలోకి జారుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ చందుకి ముందు రోజు జరిగిన సంఘటనలన్నీ గుర్తుకు వస్తాయి. తన మనసులో ఇది ఛాయా పనే అని నాకు అర్థమవుతుంది, కానీ ఇప్పటికే జరిగిన వాటికి నక్షత్ర చాలా భయపడిపోతుంది. నేను ఇప్పుడు తను నార్మల్గా చెయ్యాలి, కాబట్టి ఇలా ఏం పట్టించుకోనట్లు ఉండాలి, లేకపోతే మళ్ళీ తను ఎక్కువగా భయపడుతుంది. ఆ మూడోవాడు ఎవరు అనే విషయం నేను వీలైనంత త్వరలో తెలుసుకుంటాను. ముందుగా అయితే చైతన్య ఇంకా విరాట్ ఇళ్లకు వెళ్ళి ఒక విషయం గురించి తెలుసుకోవాలి అనుకున్నాడు. కానీ ప్రస్తుతం నక్షత్రాన్ని అక్కడ అంతా తిప్పడం కరెక్ట్ కాదు, కాబట్టి నాకు క్లారిటీ వచ్చిన తర్వాతే తనకి చెప్తాను, లేకపోతే నాతో పాటు వస్తాను అని అంటుంది. అని అనుకొని పూర్తిగా రెడీ అయ్యి బ్లేజర్ వేసుకుంటూ బయటకు వచ్చి నక్షత్ర అని పిలుస్తాడు. కిచెన్ లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్న నక్షత్ర హాల్లోకి వచ్చి రెడీ అయిపోయి ఉన్న చందుని చూసి, అదేంటి బావా, ఆఫీస్కి వెళ్తున్నావా అంది. చందు, వెళ్ళాలి కదా మరి అన్నాడు. నక్షత్ర, కానీ నీ భుజానికి గాయమైంది కదా, ఎలా వెళ్తావు, అసలు బ్లేజర్ ఎలా వేసుకున్నావు, నీకు బాగా నొప్పి పుడుతుంది, తీసే బావా అంది. చందు చిన్నగా నవ్వి, అదేం లేదు, నొప్పిగా ఉంటే నేనెందుకు వేసుకుంటాను, సర్లే టైం అవుతుంది, త్వరగా బ్రేక్ఫాస్ట్ పెట్టు అంటూ కూర్చుంటాడు. నక్షత్ర, బావా, బ్రేక్ఫాస్ట్ పెట్టిస్తాను, నువ్వు తింటూ ఉండు, నేను రెడీ అయి వస్తాను అంది. చందు, నక్షత్ర, ఆఫీస్కి నువ్వు వద్దు, ఇంట్లో ఉండి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వు అన్నాడు. నక్షత్ర కాస్త షాక్ అయ్యి, అదేంటి బావా, నేను కూడా వస్తాను అంది. చందు కోపంగా, చెప్తే అర్థం కాదా, ఎగ్జామ్స్ అయ్యే వరకు నువ్వు ఆఫీస్కి రావడానికి వీల్లేదు, ఒకవేళ నువ్వు ఆఫీస్కి రావాలి అని ట్రై చేస్తే నేను నీ ఎగ్జామ్స్ అయ్యే వరకు ఊర్లోనే ఉండను, అమ్మ వాళ్ళు ఉన్న ఊరికి వెళ్ళిపోతాను చెప్తున్నా అన్నాడు. నక్షత్ర డల్గా తన వైపు చూస్తుంది. చందు, ప్లీజ్ రా, చెప్పింది విను, నువ్వు ఈ మధ్య చాలా టెన్షన్ అయిపోతున్నావు, ఇలా ఉంటే చాలా కష్టం, నువ్విప్పుడు ఎటువంటి విషయాలు మైండ్లో పెట్టుకోకుండా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి అన్నాడు. కాబట్టి నువ్వు ఇంట్లో ఉండడమే బెస్ట్, నీకు కావాలంటే నేను మధ్య మధ్యలో ఫోన్ చేస్తూ ఉంటాను, ఓకేనా అన్నాడు. నక్షత్ర చిన్నగా నవ్వి ఓకే అన్నట్టు తల ఊపుతుంది. చందు, సరే టైం అవుతుంది, త్వరగా బ్రేక్ఫాస్ట్ పెట్టు అని అనడంతో నక్షత్ర కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో పెట్టుకొని తీసుకుని వచ్చి చందుకిస్తుంది. అప్పుడే తారా కూడా అక్కడికి వస్తుంది. తారా స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయి ఉంటుంది. చందు తనకి టిఫిన్ తినిపిస్తూ తను కూడా తినడం పూర్తి చేసి నక్షత్రతో, నక్షత్ర, తారాని స్కూల్కి నేను తీసుకుని వెళ్తాను, నువ్వు ఇంకా ఏ పనులు పెట్టుకోకుండా చదువుకో అని తారాని తీసుకుని బయటకు వచ్చి కారులో బయలుదేరి తారాని వాళ్ళ స్కూల్ దగ్గర వదిలి తను రిటర్న్ బయలుదేరతాడు. తను కార్ డ్రైవ్ చేస్తూ మనసులో, ముందుగా ఒక విషయంలో క్లారిటీ రావాలి నాకు, ఆ ముగ్గురిలో ఎవరో ఒకరికి మిమిక్రీ వచ్చి ఉంటుంది, అందుకే నాలా గొంతు మార్చి ఛాయతో మాట్లాడాడు, ఒకవేళ ఆ మిమిక్రీ వచ్చిన అతను ఈ చనిపోయిన ఇద్దరిలోనే ఉంటే మనకి ఒక క్లూ దొరికినట్లే, కాబట్టి ముందు వాళ్ళతో మాట్లాడాలి అనుకుని ముందుగా చైతన్య ఇంటికి వస్తాడు. చైతన్య ఇంటికి వచ్చి డోర్ బెల్ కొడతాడు. చైతన్య వాళ్ళ అమ్మ వచ్చి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా నిలబడి ఉన్న చందుని చూసి ఎవరో అర్థం కాక మళ్ళీ పరీక్షగా చూసి గుర్తుపట్టి, మీరు మా అబ్బాయి వాళ్ళ బాస్ కదా అంటారు. చందు చిన్నగా, అవునండి, తన గురించి మాట్లాడడానికి వచ్చాను అన్నాడు. ఆవిడ లోపలికి రండి అనడంతో చందు లోపలికి వస్తాడు. ఆవిడ చందుని కూర్చోమని చెప్పి కిచెన్లోకి వెళ్లి వాటర్ తీసుకుని వచ్చి చందుకిస్తుంది. చందు ఆవిడ వైపు చూస్తూ వాటర్ గ్లాస్ తీసుకొని వాటర్ తాగి గ్లాస్ పక్కన పెడతాడు. ఆవిడ తన ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని
చెప్పండి, మా అబ్బాయి గురించి ఏం మాట్లాడడానికి వచ్చారు? అతను చంపింది ఎవరో తెలిసిందా అంది. చందు వస్తున్న తడబాటు సర్దుకుంటూ, అంటే అది దాని గురించి తెలుసుకుందామనే వచ్చాను. మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అన్నాడు. ఆవిడకేం అర్థం కాక చూస్తూ, ఏంటది అంది. చందు, అది చైతన్యకి వాయిస్ మార్చి మాట్లాడడం వచ్చా, అదే మిమిక్రీ వచ్చా అన్నాడు. ఆవిడ లేదు, తనకి మిమిక్రీ రాదు అంది. చందు, బాగా ఆలోచించండి. ఎప్పుడైనా కాలేజీ ఫంక్షన్స్ లో మిమిక్రీ చేయడం గాని, లేదా సరదాగా ఇంట్లో ఎప్పుడైనా గొంతు మార్చి మాట్లాడడం గాని ఇలా ఎప్పుడైనా జరిగిందా అన్నాడు. ఆవిడ ఆలోచిస్తూ, లేదు, అలా ఎప్పుడు జరగలేదు. కానీ అది ఎందుకు అడుగుతున్నారు బాబు అంది. చందు, అదే చంపిన వాళ్ళ గురించి తెలుసుకోవడానికి కొన్ని క్లూస్ కోసం అంతే అని లేచి, థ్యాంక్స్ అండి, మళ్ళీ ఏదైనా డౌట్ ఉంటే వస్తాను అంటాడు. ఆవిడ అలాగే అన్నట్టు తల ఊపుతుంది. చందు అక్కడి నుండి బయటకు వచ్చి కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు. తన కార్ డ్రైవ్ చేస్తూ మనసులో ఇంకా మిగిలింది విరాట్ అనుకుంటూ మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చి కార్ బ్రేక్ వేసి ఆపి మనసులో, విరాట్ ని చంపింది నా మదిలో అని వాళ్ళకి తెలుసు కదా, అతని తప్పు ఉందా లేదా అన్న విషయం పక్కన పెడితే వాళ్ళు అతని మరణం వల్ల చాలా బాధలో ఉండి ఉంటారు. మరి ఇప్పుడు నేను వెళ్ళి ఇలాంటి ప్రశ్నలు అడిగితే వాళ్ళకి ఇంకా బాధ పెరుగుతుంది కదా, మరి ఎలా అని అనుకుంటూ మళ్ళీ ఏదో ఆలోచన వచ్చి, ఎస్, అతను కాలేజీ డేస్ లో ఉన్నప్పుడు చాలా మందికి స్లామ్ బుక్స్ రాసిచ్చాడు. మేబీ తనకి మిమిక్రీ వచ్చి ఉంటే స్లామ్ బుక్ లో రాసి ఉండవచ్చు కదా అనుకొని తన కాలేజీ ఫ్రెండ్స్ కి ఒక్కొక్కరికి కాల్ చేసి విరాట్ రాసిన స్లామ్ పిక్స్ పెట్టమనంటాడు. అందులో కొందరు ఆఫీస్ లో ఉన్నాము, ఇంటికి వెళ్ళాక చూస్తాము అని, మరికొందరు ఆ బుక్ ఎప్పుడో మిస్ అయిపోయింది అని, కొందరేమో అసలు స్లామ్ రాయించుకునే లేదు అని చెప్పారు. చందుకి ఇంకేం చెయ్యాలో అర్థం కాక ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఆఫ్టర్నూన్ తను వర్క్ చేస్తూ ఉండగా తన ఫోన్ రింగ్ అవుతుంది. తను ఫోన్ తీసి చూసి తన కాలేజీ ఫ్రెండ్స్ లో ఒకరు ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి, హా చెప్పు అజయ్ అంటాడు. అజయ్, స్లామ్ బుక్ గురించి అడిగావు కదా చందు, ఇప్పుడే లంచ్ కి వచ్చినప్పుడు చూశాను, బుక్ కనిపించింది. చందు హుషారుగా, అవునా, అందులో విరాట్ రాసింది కూడా ఉందా అన్నాడు. అజయ్, హా ఉంది, ఒక్క నిమిషం ఉండు, పిక్ పెడుతున్నాను అని అది ఫోటో తీసి చందుకు షేర్ చేస్తాడు. చందు థ్యాంక్స్ చెప్పి కాల్ కట్ చేసి ఆ ఫొటోస్ ని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో విరాట్ తన ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్, క్రికెటర్స్ ఇలా అని రాసి ఉంటాడు. చందు అన్నిటిని చదువుకుంటూ క్రిందకు వచ్చేసరికి మై స్పెషల్ టాలెంట్ అన్న రోమన్ వచ్చేసరికి అది చూస్తాడు. అక్కడ విరాట్ డాన్సింగ్, సింగింగ్ అండ్ మిమిక్రీ అని రాసి ఉండటం చూసి, ఎస్, దొరికేశాడు అనుకని ఫోన్ ఆఫ్ చేసి, అంటే నాలో గొంతు మార్చి మాట్లాడింది విరాట్ అన్నమాట అనుకొని, అయినా వీళ్ళ ముగ్గురు అసలు ఎంత ప్లాన్ గా నన్ను ఇరికించారు, ఆ మూడోవాడు ఎవరో తెలుసుకోవాలి, అయిపోతాడు వాడు అనుకొని, అయితే ఛాయాతో ఫోన్లో మాట్లాడింది విరాట్ కాబట్టి తనతో ఛాయ ఏం మాట్లాడింది అని తెలుసుకోవడానికి చైతన్య ఇంకా ఆ మూడోవాడు ఖచ్చితంగా తనకే ఎక్కువసార్లు కాల్ చేసి ఉంటారు కాబట్టి అతను ఫోన్ హ్యాక్ చేయగలిగితే అతను ఎవరితో ఎంత ఎక్కువసేపు మాట్లాడాడు అని తెలిసిపోతుంది అని అనుకొని తనకు తెలిసిన హ్యాకర్కి కాల్ చేసి విరాట్ ఫోన్ నంబర్ ఇంకా డీటెయిల్స్ ఇచ్చి అతని ఫోన్ నుండి హ్యాక్ చేయమని చెప్తాడు. అతను ఓకే అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. చందు, ఎస్, నేను తప్పు చేయలేదు అనే దానికి దొరికింది, ఇంకా ఎవరు తప్పు చేశారు అని మాత్రం తెలుసుకోవాలి అనుకొని ఇంకా మళ్ళీ వర్క్ లో పడిపోతాడు. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.